Welcome to Vince Pharma. Now let's see endocrine system. What is endocrine system? Endocrine system is nothing but it constitutes of glands. Glands. What are glands? Glands are a gland is an organ or group of cells in body that produces and releases some substances for specific functions. Glands అనేవి ఏంటంటే ఒక ఆర్గాన్ లేకపోతే గ్రూప్ ఆఫ్ సెల్స్ అనమాట. అవి మన బాడీలో ఏం చేస్తాయి విచ్ ప్రొడ్యూసెస్ అండ్ రిలీజెస్ సమ్ సబ్స్టాన్సెస్ లైక్ కెమికల్ సబ్స్టాన్సెస్ లైక్ హార్మోన్స్ ఎక్సెట్రా. ఏంటి ఆ ఎంజైమ్స్, ఆ సబ్స్టాన్సెస్ ఏంటి? సెక్రేషన్స్, హార్మోన్స్, ఎంజైమ్స్, మ్యూకస్, స్వెట్ అండ్ అదర్ అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్లాండ్స్? దేర్ ఆర్ 2 types, ఎండోక్రైన్ ఒకటి, ఎగ్జోక్రైన్ ఒకటి. ఎండోక్రైన్ అంటే ఏంటి? ద గ్లాండ్స్ విచ్ రిలీజ్ హార్మోన్స్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్లడ్ అండ్ విచ్ డు నాట్ హ్యావ్ డక్ట్ అంటే ఒక బ్లడ్ వెజిల్ లాగా లేకపోతే ఒక పైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్. ఇవి సెక్రీట్ చేసే హార్మోన్స్ కానీ ఏదైనా సబ్స్టాన్సెస్ కానీ డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో దట్ ఆర్ కాల్డ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. వాట్ ఆర్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్? ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ దేర్ సెక్రేషన్స్ త్రూ డక్ట్స్ ఆన్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ఆర్గన్స్. ఇప్పుడు డక్ట్స్ నుంచి రిలీజ్ అయ్యి, ఇది ఒక గ్లాండ్ అనుకోండి, ఆ గ్లాండ్ నుంచి ఒక డక్ట్ నుంచి అదేంటి ఇంకొక ఆర్గాన్ యొక్క సర్ఫేస్ పైనకి వెళ్ళి యాక్ట్ అయ్యేదాన్ని ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సలైవరీ గ్లాండ్స్, లాక్రిమల్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, సేబేషియస్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఫస్ట్ వన్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మాస్టర్ గ్లాండ్. ఎందుకు మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం దాన్ని? విల్ నో ఇన్ బిట్వీన్. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపోఫైసిస్. యా, pituitary gland is also known as hypophysis. And ఏంటంటే pituitary gland is a small pea-sized gland. మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తున్నా కదా pituitary gland. Pituitary gland, it is a small and pea-sized gland. It is located at the base of the brain below hypothalamus. pituitary glandని రెగ్యులేట్ చేస్తుంది అనమాట, దాని కిందే ఉంటుంది. And it is also called as master gland because its hormones controls the functions of all other endocrine glands. వేరే ఎండోక్రైన్ గ్లాండ్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇది మాస్టర్ గ్లాండ్ అని నేను పిలుస్తున్నాం అనమాట. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఇందులో పార్ట్స్ చూసుకుంటే ఇది పిట్యూటరీ గ్లాండ్ అనుకుంటే ఒకటి యాంటీరియర్, ఒకటి పోస్టీరియర్. యాంటీరియర్ ఒకటి, పోస్టీరియర్ ఒకటి అనమాట. నెక్స్ట్ హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై anterior pituitary gland. Anterior pituitary gland is also called as adenohypophysis and posterior pituitary is also called as neurohypophysis. Hypophysis అంటే pituitary gland, adeno అంటే పైంది, neuro అంటే కిందిది అనమాట. నెక్స్ట్ హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై ద anterior pituitary gland. ఫస్ట్ వన్ ఈజ్ గ్రోత్ హార్మోన్ నార్మల్గా మనకి చాలా ఇంపార్టెంట్. ఇట్ స్టిమ్యులేట్స్ సెల్ డివిజన్, సెల్ రిప్రొడక్షన్ అండ్ రీజనరేషన్ ఆఫ్ సెల్ అండ్ ప్రోటీన్ సింథసిస్ అండ్ బ్రోన్ గ్రోత్ అనమాట. It helps in stimulation of cell division, cell reproduction and regeneration. Next protein synthesisలో దాన్ని ఏమంటారు రైబోజోమ్స్, తర్వాత స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బోన్ గ్రోత్ నార్మల్గా మనము హైట్ పెరగాలి అన్నా, హైట్ తగ్గాలి అన్నా, హైట్ పెరగాలి అంటే గ్రోత్ హార్మోన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుంది? ప్రొలాక్టిన్ ఇట్ స్టిమ్యులేట్స్ మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అవ్వగానే ప్రొలాక్టిన్ హార్మోన్ యాక్టివేట్ అయిపోయి మిల్క్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH విచ్ స్టిమ్యులేట్స్ థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ థైరాయిడ్ హార్మోన్స్ లైక్ T3, T4 ఎక్సెట్రా అనమాట. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేపిస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఏంటి? నెక్స్ట్ ఎడినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఏం చేస్తుంది? ఇది అడినల్ కార్టెక్స్ అంటే ఒకవేళ ఇది కిడ్నీ అనుకోండి, ఇది కిడ్నీ అంటే ఇక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట. ఆ గ్లాండ్
ఆ గ్లాండ్ నుంచి ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ACTH అడ్రినల్ కార్టెక్స్ని యాక్టివేట్ చేస్తే అదేం చేస్తుంది, కార్టిసాల్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. కార్టిసాల్ దేనికి యూజ్ అవుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్, స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి. అంటే ఒకవేళ బాడీ ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దాని నుంచి బయటపడేయడానికి మనకి కార్టిసాల్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. Follicle stimulating hormone stimulates the development of ovarian follicles and promote estrogen production. ఫీమేల్స్లో ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఓవేరియన్ ఫాలికల్స్ని డెవలప్ చేయడానికి అనమాట. నెక్స్ట్ మేల్స్లోకి వచ్చేసరికి స్పర్మ్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ ఫీమేల్స్లో ఏం చేస్తుంది, ఓవ్యులేషన్ అండ్ స్టిమ్యులేట్స్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొజెస్టిరాన్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మేల్స్కి వచ్చేసరికి ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ విచ్ ఇస్ సెక్స్ హార్మోన్, మేల్ సెక్స్ హార్మోన్ అనమాట, మేల్ సెక్స్ హార్మోన్. నెక్స్ట్ కమింగ్ టు హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్. దానిలో ఫస్ట్ ఏంటిది, ఆక్సిటోసిన్. నెక్స్ట్ యాంటీడయూరిటిక్ హార్మోన్. ఆక్సిటోసిన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ స్టిమ్యులేట్స్ యూటరైన్ కాంట్రాక్షన్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. యూటరైన్ కాంట్రాక్షన్ ఎందుకు, చైల్డ్ బర్త్ అవ్వడానికి, అంటే బేబీ బయటికి రావడానికి యూటరైన్ కాంట్రాక్షన్ అవ్వాలన్నమాట. సో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఏం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ ఇన్ మిల్క్ ఎజెక్షన్ అనమాట. ఫీడింగ్ అప్పుడు మిల్క్ ఎజెక్షన్లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ యాంటీడయూరిటిక్ హార్మోన్లో రెడ్యూసెస్ ద వాల్యూమ్ ఆఫ్ యూరిన్ బై ఇంక్రీజింగ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. అంటే యూరిన్ వాల్యూమ్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, బ్లడ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడానికైనా దానికి యూజ్ అవ్వడానికి రెడ్యూసెస్ ద వాల్యూమ్ ఆఫ్ యూరిన్ బై ఇంక్రీజింగ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనమాట. ఇక్కడ ఏంటి, పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ మాస్టర్ గ్లాండ్. అండ్ దాంట్లో హార్మోన్స్ ఏమేమి ప్రొడ్యూస్ అవుతాయి, గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇంకా ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇంకోటి ల్యూటినైజింగ్ హార్మోన్. ఇదంతా యాంటీరియర్. నెక్స్ట్ పోస్టీరియర్కి వచ్చేసరికి ఆక్సిటోసిన్, యాంటీడయోటిక్ హార్మోన్ అనమాట. నౌ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిట్యూటరీ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ అనమాట. అడ్రినల్ గ్లాండ్ ఆర్ స్మాల్ ట్రయాంగులర్ షేప్ గ్లాండ్స్ లొకేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ అనమాట. చెప్పాను కదా, కిడ్నీకి ఇలా కిడ్నీ ఉంటే టాప్ ఈచ్ కిడ్నీ ఇటు సైడ్ ఒక కిడ్నీ పైన ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. దెన్ దాని అవుటర్ పోర్షన్ అంటే ఈ అవుటర్ పోర్షన్ని మనం ఎడ్రినల్ కార్టెక్స్ అంటాం. నెక్స్ట్ లోపల ఈ ఇన్నర్ పోర్షన్ని మెడ్యులా అంటాం. దీన్ని కార్టెక్స్, నెక్స్ట్ మెడ్యులా. మీకు అండర్స్టాండింగ్ కోసం మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నాను, చూడండి అక్కడ, అదే అనమాట. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్స్ ఆర్ స్మాల్ ట్రయాంగులర్ షేప్డ్ గ్లాండ్స్ లొకేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. దానిలో 2 పార్ట్స్ ఉంటుంది, ఒకటి కార్టెక్స్, ఒకటి మెడ్యులా. బయట పోర్షన్ని కార్టెక్స్ అంటాం, ఇన్నర్ పోర్షన్ని మెడ్యులా అంటాం అనమాట. అసలు అడ్రినల్ గ్లాండ్స్ ఏం హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫస్ట్ వచ్చేసరికి మినరలోకార్టికాయిడ్స్ అంటే దీస్ ఆర్ గ్రూప్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ హార్మోన్స్. అంటే ఒక హార్మోన్ కాదు, చాలా హార్మోన్స్ అనమాట. దానిలో మెయిన్ హార్మోన్ ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది, రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ బీపీ, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో ఆల్డోస్టిరాన్ హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్స్ అంటే ఏంటి, ఇది కూడా ఫ్యామిలీ, అంటే గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ అనమాట. దానిలో మెయిన్గా కార్టిసాల్ దేనికి హెల్ప్ చేస్తుంది, నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ కార్టిసాల్ ఏం చేస్తుంది, దేనివల్ల స్ట్రెస్ని మేనేజ్ చేస్తుంది అంటే మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజెస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనమాట. నెక్స్ట్ ఆండ్రోజెన్స్ ఏంటివి, ఇవి కూడా గ్రూప్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ హార్మోన్స్. దానిలో చాలా అంటే కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి టెస్టోస్టిరాన్ ఏం చేస్తుంది, దిస్ ఈజ్ ప్రైమరీ సెక్స్ హార్మోన్ ఇన్ మేల్స్ అనమాట. మేల్స్లో primary sex hormone testosterone, which is responsible for development of reproductive organs and secondary sexual characters like facial hair, voice, bass voice, అవన్నిటికీ రెస్పాన్సిబుల్ అనమాట టెస్టోస్టిరాన్.
ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ బోన్ డెన్సిటీ అండ్ ఆర్బీసీ ప్రొడక్షన్. టెస్టోస్టిరాన్ వీళ్ళకి దానిలో ఆర్బీసీ ప్రొడక్షన్కును బోన్ డెన్సిటీకి కూడా యూజ్ అవుతుంది. అసలు ఏంటి టెస్టోస్టిరాన్ అనేది మెయిల్ primary male sex hormone in males, which is responsible for development of reproductive organs. Secondary sexual characteristics like facial hair, voice kuda help chestadi annamata. Next dehydroepiandrosterone. Dehydroepiandrosterone, DHEA. This is ప్రీకర్సర్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రీకర్సర్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్. ఇప్పుడు టెస్టోస్టిరాన్ ఫామ్ అవ్వడానికి ఒక 3 స్టెప్స్ ఉన్నాయనుకోండి. 1 2 3. ఫస్ట్ స్టెప్ అనేది ప్రీకర్సర్ అనమాట. అసలు టెస్టోస్టిరాన్ ఫామ్ అవ్వాలంటే ఈ ఎపియాండ్రోస్టిరాన్ అనేది ఉండాలన్నమాట. అది ప్రీకర్సర్. బోత్ మేల్స్లో ఫీమేల్స్లో దేన్ని ప్రొడ్యూస్ చేయడానికి? టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ ఆర్ ప్రొజెస్ట్రాన్. ఈ 3 ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైమరీగా ఎపియాండ్రోస్టిరాన్ అని ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎడ్రినల్ మెడ్యులా సెక్రీట్ చేసే హార్మోన్స్ ఏంటి? ఎడ్రినలిన్, నెక్స్ట్ నార్ ఎడ్రినలిన్. Adrenaline is also called as epinephrine. Non-adrenaline is also called as norepinephrine. ఇవి ఏ సిచ్యువేషన్లో యాక్టివేట్ అయితే? ఫైట్ అండ్ ఫ్లైట్ యాక్షన్ ఉన్నప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇవి రిలీజ్ అవుతాయి. యాక్టివేట్ అన్ ద సెన్స్ రిలీజ్ అనమాట. నౌ అడ్రినల్ గ్లాండ్లో ఏముంటాయి? అడ్రినల్ గ్లాండ్ కిడ్నీ పైన ఉంటుంది. దాంట్లో అడ్రినల్ కార్టెక్స్ కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అడ్రినల్ మెడ్యులా కొన్ని రిలీజ్ చేస్తుంది. అడ్రినల్ కార్టెక్స్కి వచ్చేసరికి మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్, ఆండ్రోజెన్స్లో మళ్ళీ టెస్టోస్టెరాన్, ఎపియాండ్రోస్టెరాన్, నెక్స్ట్ హార్మోన్ అడ్రినల్ మెడ్యులా, అడ్రినాలిన్, నాన్ అడ్రినాలిన్ అనమాట. నౌ కమింగ్ టు థైరాయిడ్ గ్లాండ్ ఏంటి? ఈ మధ్యలో చాలా వినిపిస్తున్నది ఇది థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ అనమాట. అసలు ఏంటి థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో చేసే ఫంక్షన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అన్నీ చూద్దాం. థైరాయిడ్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ బై థైరాయిడ్ గ్లాండ్ అండ్ రెగ్యులేటెడ్ బై థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ హార్మోన్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతాయి. అండ్ అవి దేనివల్ల రెగ్యులేట్ అవుతాయి అంటే TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నుంచి రిలీజ్ అవుతాయి అంటే రెగ్యులేట్ అవుతాయి అన్నమాట. హార్మోన్స్, అసలు ఏ హార్మోన్స్ అవి? ఈ హార్మోన్స్ ఏంటివి? T3, T4, క్యాల్సిటోనిన్. T3 ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్ కాదు, ఫుల్ ఫామ్ ఏంటి? ట్రై అయోడోథైరోనిన్. నెక్స్ట్ థైరాక్సిన్, క్యాల్సిటోనిన్ అనమాట. అసలు ఈ T3, T4 ఫంక్షన్స్ ఏంటి, ఎందుకు హెల్ప్ అవుతాయి? దాని మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ 2 ఉంటాయన్నమాట. ఏంటి? దే ఇంక్రీజ్ బేసల్ మెటబాలిక్ రేట్ బై ఇంక్రీజింగ్ ద ఎనర్జీ లెవెల్ ఫర్ మెయింటైనింగ్ వైటల్ ఫంక్షన్స్ లైక్ బ్రీతింగ్. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఒక 10x ఎనర్జీ కావాలి దీనికి బాడీకి, కానీ బేసల్ మెటబాలిక్ రేట్ని 20xగా చేంజ్ చేసి ఈ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే బాడీ నార్మల్గా ఫంక్షన్ అవ్వాలంటే బ్రీతింగ్కి 10x సరిపోతుంది, కానీ ఇంక్రీజ్ చేస్తుంది అట్లా బ్రీత్. నెక్స్ట్ ఇంక్రీజ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. నెక్స్ట్ దే ఆర్ నెసరీ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బాడీ అండ్ బ్రెయిన్ అండ్ బాడీ డెవలప్మెంట్లో కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ థైరాయిడ్. నెక్స్ట్ నార్మల్ థైరాక్సిన్ లెవెల్ ఈజ్ నెసరీ ఫర్ ప్రాపర్ సెక్షువల్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండాలి అంటే థైరాక్సిన్ అంటే T4 లెవెల్ అనేది నార్మల్గా ఉండాల్సిందే అనమాట. అంటే ఇంకొకటి ఏంటి? ఈ ఈ T3 ఉన్న T4 ఏం చేస్తుంది? డిక్రీజెస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్లడ్లో లో చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ క్యాల్సిటోనిన్ మనం చెప్పుకున్నాం కదా, T3, T4 అని. నా ఇక్కడ అసలు ఫంక్షన్స్ ఆఫ్ క్యాల్సిటోనిన్ ఏం చేస్తుంది? రెగ్యులేట్స్ బ్లడ్ కాల్షియం లెవెల్స్, వర్క్స్ ఆన్ కిడ్నీ. అంటే బ్లడ్లో కాల్షియం లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తుంది అనమాట. నెక్స్ట్ రెడ్యూసెస్ బ్లడ్ కాల్షియం ఇఫ్ ఇంక్రీజెస్. బ్లడ్లో ఒకవేళ కాల్షియం ఎక్కువగా ఉంటే రెడ్యూస్ చేస్తుంది అనమాట క్యాల్సిటోనిన్. ఇట్ ప్రివెంట్స్ ద రిజార్ప్షన్ ఆఫ్ బోన్. రిజార్ప్షన్ అంటే ఏంటంటే ఒకవేళ బాడీలో కనుక తక్కువ బ్లడ్ కాల్షియం ఉందనుకోండి, బోన్లో నుంచి కాల్షియం తీసుకోవడాన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట బాడీ, కానీ దాన్ని స్టాప్ చేస్తుంది. దాన్ని రిజార్ప్షన్ అంటాం అనమాట.
సో calcitonin prevents resorption. Next, coming to parathyroid hormone. పారాథైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి? ఇట్ రిలీజెస్ పారాథైరాయిడ్ హార్మోన్. పారాథైరాయిడ్ హార్మోన్ ఎందుకు మనకి? వాటి ఫంక్షన్స్ ఏంటి? ఇట్ రెగ్యులేట్స్ బ్లడ్ కాల్షియం లెవెల్ అండ్ ఇంక్రీజెస్ బ్లడ్ కాల్షియం. ఇది కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఆపోజిట్ టు క్యాల్సిటోనిన్ అనమాట. ఇది ఆపోజిట్ టు క్యాల్సిటోనిన్. నెక్స్ట్, ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి ఉండడం వల్ల ఏమవుతుంది? విటమిన్ డి ఇంక్రీజెస్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ఇంటెస్టైన్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. అట్లా అనమాట. నెక్స్ట్, ఇట్ ప్రివెంట్స్ ద కాల్షియం లాస్ ఇన్ యూరిన్. నెక్స్ట్, ఇట్ అలౌస్ రిజార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ద బోన్. ఇది అలౌ చేస్తుంది, క్యాల్సిటోనిన్ ఆపోజిట్ చేస్తుంది అనమాట. పారాథైరాయిడ్కి థైరాయిడ్కి ఉన్న డిఫరెన్స్ అది అనమాట. Welcome to Vince Pharma. Now let's discuss about pancreas, a small topic which was left in endocrine system, that is pancreas and gonads. What is pancreas? What is its action? It is both endocrine and exocrine gland. అంటే ఇది ఎండోక్రైన్ లాగా యూజ్ అవుతుంది, ఎగ్జోక్రైన్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. వై ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ అంటే దీనికి ఒకసారి డైరెక్ట్లో హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్లోకి పంపిస్తుంది, లేకపోతే డక్ట్ యూజ్ చేసుకొని పంపిస్తుంది అనమాట. దాని ఎండోక్రైన్ గ్లాండ్ ఫంక్షన్స్ ఏంటి? ఇట్ రిలీజెస్ ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. ఇన్సులిన్ని ఉన్న గ్లూకోగాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద టూ హార్మోన్స్ విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ బాడీ ఫర్ షుగర్ రెగ్యులేషన్. బ్లడ్ షుగర్ లెవెల్స్ కోసం యూజ్ అయ్యేవి ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. ఫస్ట్ ఇన్సులిన్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ ఇన్సులిన్? ఇన్సులిన్ రెగ్యులేట్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. దెన్ ఇట్ హెల్ప్స్ సెల్స్ టు టేక్ ఇన్ గ్లూకోజ్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్కి మనకి గ్లూకోజ్ కావాలి కాబట్టి ఈ ఇన్సులిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట గ్లూకోజ్ అన్ని సెల్స్కి రీచ్ అవ్వడానికి. నెక్స్ట్, ప్రమోట్స్ ద స్టోరేజ్ ఆఫ్ అన్యూజువల్ గ్లూకోజ్ ఇన్ లివర్ అండ్ మజిల్స్లో ఉన్న లివర్స్లో స్టోరేజ్ అంటే ఎక్సెస్ అమౌంట్లో ఆఫ్ గ్లూకోజ్ ఉంటే లివర్లో ఉన్న మజిల్స్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్, ఇంకొకసారి ఏం చేస్తుంది? లోవర్స్లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఒకవేళ బ్లడ్లో ఆల్రెడీ హై ఉంటే దాన్ని డిక్రీజ్ చేయడానికి కూడా ఇన్సులిన్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, కమింగ్ టు గ్లూకోగాన్ రిలీజ్ వెన్ గ్లూకోజ్ ఈజ్ లో. గ్లూకోజ్ లోగా ఉన్నప్పుడు గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇట్ సెండ్స్ సిగ్నల్ టు లివర్ టు కన్వర్ట్ స్టోర్డ్ గ్లైకోజన్ ఇంటూ గ్లూకోజ్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ఇక్కడ సిగ్నల్ పంపించిన తర్వాత గ్లూకోగాన్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ప్రివెంట్ గ్లైకోజెనసిస్. నెక్స్ట్, ఇంక్రీజ్ బ్లడ్ షుగర్ లెవెల్. ఇది బ్లడ్ షుగర్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇది బ్లడ్ షుగర్ లెవెల్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట, వైస్ వర్సా. నెక్స్ట్, ఎగ్జోక్రైన్ ఫంక్షన్. ఇప్పటి వరకు మనం ఎండోక్రైన్ ఫంక్షన్స్లో చూసుకున్నాం కదా, ఒకటి ఇన్సులిన్, ఒకటి గ్లూకోగాన్. ఎగ్జోక్రైన్ ఫంక్షన్స్లో ఇట్ రిలీజెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ప్యాంక్రియాస్తో పాటు ఇంకొక టాపిక్ ఉంది, అది గోనాడ్స్ అనమాట. గోనాడ్స్ అంటే ఏంటి? గోనాడ్స్ ఆర్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ లైక్ టెస్టిస్ ఇన్ మేల్స్ అండ్ ఓవరీస్ ఇన్ ఫీమేల్స్ అనమాట. టెస్టిస్, ఓవరీస్ అనే వాటిని రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటాము. సో వాటిని గోనాడ్స్ అంటాం అనమాట. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యామెట్స్ అంటే ఎగ్ సెల్స్ అనమాట. ఎగ్ సెల్స్ విచ్ అంటే సెక్స్ సెల్స్, ఎగ్ సెల్స్ అండ్ సెక్రీషన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్, ఈ గోనాడ్స్ అనేవి రెస్పాన్సిబుల్ ఫర్ సెక్రీషన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టిరాన్, ప్రొజెస్ట్రాన్, వాటికి కూడా ఈ హెల్ప్ అవుతాయి అనమాట. ఏంటివి అవి? టెస్టిస్ అండ్ ఓవరీస్. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ మేల్ గొనాడ్స్ ఏంటి? టెస్టిస్ అనమాట. దే ప్రొడ్యూస్ స్పెర్మ్ సెల్ త్రూ స్పొమాటోజెనసిస్ ప్రాసెస్.
స్పర్మ్స్ని దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ప్రొడ్యూస్ చేసేసేదాన్ని ఆ ప్రాసెస్ని స్పొమాటోజెనసిస్ అంటాము. నెక్స్ట్, అండ్ ఇట్ ప్రొడ్యూస్ టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ అనేది ప్రైమరీ మేల్ సెక్స్ హార్మోన్ అనమాట. ఇది దేనికి ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ ఆఫ్ బోన్, మజిల్, బాడీ హెయిర్. అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్లో మనం ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ అనుకున్నాం కదా, అలా అనమాట. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ పెనిస్, డీప్నెస్ ఆఫ్ వాయిస్, అంటే బాయ్స్కి బేస్ వాయిస్ వస్తుంది కదా, దాన్ని అనమాట. అండ్ growth of facial hair, secondary actually discussed. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఫీమేల్ గొనాడ్స్. ఫీమేల్ గొనాడ్స్ ఏంటి? ఓవరీస్లో ఏమేమి జరుగుతుంది? ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, ప్రొడక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఆల్సో. అంటే ఎగ్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఊజెనసిస్. అంటే ఎగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ని ఊజెనసిస్ అంటాము. స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాసెస్ని స్పొమాటోజెనసిస్ అంటాం అనమాట. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. అసలు ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఏంటిది, ప్రొజెస్ట్రాన్ ఏంటిది? స్ట్రక్చరల్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఒక సెల్ పెరగడానికి ఇట్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్ ఇన్ ఫీమేల్స్. సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట ఈస్ట్రోజన్. నెక్స్ట్ కమింగ్ టు ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఫీమేల్స్. నెక్స్ట్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవ్వడానికి గర్ల్స్లో యూజ్ అవుతుంది ఈస్ట్రోజన్. నెక్స్ట్, యూటరైన్ గ్రోత్ అండ్ బ్రెస్ట్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ వెజైనల్ లూబ్రికేషన్. వెజైనల్ లూబ్రికేషన్ ఎందుకు అంటే స్పర్మ్ ఏదైతే ఇంటర్కోర్స్ అయిన తర్వాత స్పర్మ్ లోపలికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇట్ మేక్స్ వెజైనల్ సెక్రేషన్స్ థిన్, వాటరీ, ఆల్కలైన్ విచ్ ఫెసిలిటేట్స్ ద ఎంట్రీ ఆఫ్ స్పర్మ్. లూబ్రికేట్ చేస్తుంది. నెక్స్ట్, అక్కడున్న మ్యూకస్ని థిన్, వాటరీ, ఆల్కలైన్ అంటే ఈ స్పర్మ్ లోపలికి వెళ్ళడానికి వేని ప్రాపర్గా చేస్తుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ఇట్స్ మెటబాలిక్ ఫంక్షన్స్? అంటే మెటబాలిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనమాట. ఇదేం చేస్తుంది? ఇట్ డిక్రీజెస్ ద రీఅబ్సార్ప్షన్ రేట్ ఆఫ్ బోన్. చెప్పాను కదా, ఒకవేళ బాడీలో కాల్షియం తక్కువగా ఉంటే బాడీ ఏం చేస్తుంది? బోన్లో ఉన్న కాల్షియం తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. దాన్ని డిక్రీజ్ చేస్తుంది బై ఇన్హిబిటింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ఆస్టియోక్లాస్ట్. నెక్స్ట్, ఇట్ ఇంక్రీజెస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్. అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఈజ్ గుడ్ ఫర్ బాడీ అనమాట. అండ్ డిక్రీజెస్ ఎల్డిఎల్ లెవెల్. అండ్ ఇట్ కాజెస్ రిటెన్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్. అంటే వాటర్ ఉన్న సోడియాన్ని బాడీలో రిటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే కోఆగులేషన్లో ఏమవుతుంది? ఇట్ ఇంక్రీజెస్ క్లాటింగ్ ఎబిలిటీ ఆఫ్ బ్లడ్ బై ఇంక్రీజింగ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్ 2, 7, 9, 10 అండ్ డిక్రీజ్ యాంటీథ్రాంబిన్ 3 అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఒకవేళ ఇది ప్రజెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనుకున్నాం కదా, ఒకవేళ ఈస్ట్రోజన్ తగ్గితే ఏమవుతుంది అంటే స్టాప్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ మెన్సురేషన్ అవుతుంది, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్ జరుగుతుంది. అండ్ ఆస్టియోపోరోసిస్ అండ్ బోన్ ఫ్రాక్చర్. ఆస్టియోపోరోసిస్ ఎందుకు అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా రిజార్ప్షన్ రేట్ని తక్కువ చేస్తుందని, కానీ ఇక్కడ ఆస్టియోపోరోసిస్ జరుగుతుంది అనమాట. మన ఓన్ బాడీ కాల్షియం మన బాడీ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్, లిబిడో అవుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇన్ మేల్స్. నెక్స్ట్, ఇంక్రీజెస్ కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, కమింగ్ టు ప్రొజెస్ట్రాన్ ఎలా హెల్ప్ అవుతుంది? నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్. ఇట్ ప్రిపేర్స్ ద యూటరస్ ఎండోమెట్రియం ఫర్ ప్రెగ్నెన్సీ. అంటే ఒకవేళ స్పర్మ్ సెల్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడానికి ఈ ప్రొజెస్ట్రాన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట, ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ అనమాట. నెక్స్ట్, ఇట్స్ సెక్రీషన్ కాజెస్ మెన్స్ట్రేషన్ ఇన్ absence ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ స్పర్మ్ ఎంటర్ అవ్వలేదు అంటే ఈ ప్రిపేర్ అయిన ఎండోమెట్రియాన్ని మెన్స్ట్రేషన్